ఇక వినండి, ఇగో సింగరేణి అవినీతిపై సిబిఐకి ఫిర్యాదు చేస్తాం కవితక్క. ఇప్పుడు ఈ సింగరేణి అవినీతిలో కేవలం ఈ 2 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ హస్తం ఏమి ఉండదు, 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ హస్తం కూడా ఉంటది. మరి కేటీఆర్ దీనికి కూడా మీరు మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. ఇప్పుడు మాట్లాడాలి. మీరు ఏమనంటుంది, ప్రతి కాంట్రాక్ట్ లో 20% కరప్షన్ అట కవితక్క అంటాను. రైట్, కాంగ్రెస్ పెద్దలు 10% వాటా కట్టడి చేయకుండానే సింగరేణి భవన్ ముట్టడిస్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశంలో మాట్లాడుతున్న కవితక్క గట్టిగానే మాట్లాడింది. కరప్షన్ ఒప్పుకోదట సింగరేణి దాంట్లో. సింగరేణి జరుగుతున్న అవినీతిపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి కాంట్రాక్ట్ లోనూ 20% అవినీతి జరుగుతుందని, 10% వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తుందని ఆరోపించారు. అవినీతి కట్టడి చేయకుండానే హెచ్ఎంసీ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె హెచ్చరించడం కూడా జరిగింది. కరెక్టే, ఇప్పుడు కాంగ్రెస్ 10% అని మీరు మాట్లాడుతుర్రు. మీరు అవినీతి మొత్తం భాగవతం బయటకు తీస్తే మొత్తం కూడా బీఆర్ఎస్ భాగవతం కూడా బయటకు వస్తుంది. అందరి విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు కూడా కరప్షన్ చేయకుండా ఏది న్యాయవంతమైన సత్యకాలపు ఏది అద్భుతమైన పరిపాలన ఏం చేయలేదు. ఇక మీ అన్ననైతే ఇంట్లో గెలవడు కానీ రచ్చ చేస్తాడు. బయట మాత్రం ఇంట్లో మాత్రం నువ్వు విమర్శిస్తున్న దానికి మాత్రం ఏ దానికి కూడా ఒక కౌంటర్ అయ్యాడు. అన్న జాగ్రత్త, హరీష్ రావుతోని ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఏం పెట్టాడు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను మాట్లాడతాడు. ఓకే, అది మీ కుటుంబ విషయం.